దేవుని చేతి పనిగా నిర్మింపబడినటువంటి ఆకాశములు ఆయన మహిమను వివరిస్తూ ప్రచురపరుస్తూ వస్తున్నాయి. పైనుండే వాయువులు కానీ జనములు కానీ భూమికి కావలసిన సమస్తమైన ఆశీర్వాదాలు ఆకాశం నుండే మనం పొందుతూ వస్తున్నాం. అయితే ఇవన్నీ లయమైపోయి క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ఓకే, ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. గతించినటువంటి 4 సందేశాల్లో భూమిని గురించి, వెలుగును గురించి, వాయువులను గూర్చి, జలములను గూర్చి నీ వాక్యంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చూడటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాశీర్వాదం కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. దినములు చెడ్డవి గనుక సమయాన్ని మేము సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడు 5వదిగా ప్రాముఖ్యమైనటువంటి ఆకాశముల యొక్క అంశంలోనికి మేము వెళ్తుండగా వ్యర్థమైన ప్రతి మాట నుంచి నన్ను విడిపించి తప్పించి చెప్తున్న నాకు, వింటున్న వాళ్ళకి ఈ సమయం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఉపయోగకరమైనటువంటి మాటలతో మాత్రమే ఇది ఉండగలగడానికి నన్ను నీ ఆత్మతో నింపి నడిపించవలసిందిగా వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గతించినటువంటి 4 సందేశాల్లో 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు 5వదిగా అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మనం చూస్తున్నాం ఆకాశముల గురించి. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమిని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఈ వచనాన్ని మనం చదివాం. దేవుడు భూమి అనే మాట ఏకవచనంగా ఉంది. ఇక్కడ ఆకాశములు అనేటటువంటి మాట ఎలా ఉంది? బహువచనంగా ఉంది. అంటే ఆకాశములు చాలా ఉన్నాయి. అయితే మనం ఇప్పుడు చూసారా ఈ ఆకాశం ఏంటి? చూడండి, 8వ వచనము, ఆది కాండం 1వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. మనం చూస్తున్నది తెలుగు బైబిల్ చదివేటటువంటి వారందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ఆకాశ విశాలము అనేటటువంటి మాట బైబిల్లో చాలా చోట్ల వస్తుంది. వచ్చినప్పుడల్లా అది మనం చూసేటటువంటి ఆకాశం అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ వస్తున్నాము. అంటే అగాధ జలములతో నిండి ఉన్నటువంటి ఈ భూమిలో దేవుడు క్రింది జలాలను మీది జలాలను వేరుపరిచినప్పుడు మధ్యలో ఏర్పడినటువంటి ఆ విశాలానికి ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు. అదే మనం అక్కడ స్పష్టంగా చూస్తూ వస్తున్నాం. కేవలం దానికి ఆకాశం అని పేరు పెట్టడమే కాదు, ఆది కాండము 1వ అధ్యాయము 20వ వచనం చూడండి, మధ్య భాగం నుండి, పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురుగాకనియు పలికెను. అలాగూ సృజింపబడినటువంటి ఆకాశ విశాలంలో ఎవరికి ఇచ్చి ఉంటున్నాడు ఆయన? పక్షులకు దాన్ని అనుగ్రహించేటున్నాడు, అవి అందులో ఎగరగలిగేటట్టు. ఈ విధంగా మనము ఆకాశములు అనేటటువంటి బహువచనంతో కూడిన మాట చూస్తున్నాం. అయితే మనం కళ్ళు పైకెత్తి మన కన్నులకు కనబడేటటువంటి ఆకాశం ఎటువంటిది? అది ఆకాశ విశాలం, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక విశాలం మాత్రమే. అయితే 2వ వచనంలో మనం చూస్తాం, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. భూమి ఎలా ఉంది? నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. మరి ఆకాశముల సంగతి అయితే ఇక్కడ ఇంకా పేర్కొనబడలే. మన కొరకు భూమి మీద మానవాళి యొక్క మనుగడను సాధ్యపరచడం కొరకు దేవుడు భూమి మీద ఎన్నో పనులు చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆకాశం గురించి సంబోధింపబడలేదు. మరి భూమి నిరాకారంగా శూన్యంగా ఉంటున్నటువంటి తరుణంలో ఆకాశముల యొక్క పరిస్థితి ఏంటి అని మనం చూడగోరితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. ఇది ఆది కాండం 1వ అధ్యాయం 2వ వచనంలోని మాట. కానీ అక్కడ ఆకాశముల గురించి పేర్కొనబడలేదు. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం, ఆకాశం తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయెను. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు దేవుడు దాన్ని ఏ విధంగా పునర్వ్యవస్థీకరించి చక్కజేశాడనేటటువంటి సంగతులు మనం ఎరిగినవే. అయితే అప్పటికి ఆకాశం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఆకాశము తట్టు చూడగా అచ్చట ఏం లేదు? వెలుగు అనేటటువంటిది లేనే లేదు. ఏ కారణం ఏంటి? 28వ వచనం, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. వెలుగు అనేటటువంటి సందర్భంకి అవకాశం లేకుండా ఆకాశం ఏమైంది? కారు కమ్మింది. ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్ డార్క్నెస్ ప్రివేల్స్. ఎప్పుడైతే ఈ వెలుగు ఉదయించట్లేదో చీకటి ఏం చేసేసింది? అగాధ జలాలను కమ్మేసింది. కాబట్టి నిరాకారంగా భూమి శూన్యంగాను భూమి ఉంటున్నటువంటి తరుణంలో ఆకాశము వెలుగు లేకుండా అయిపోతూ వస్తుంది. మరి ఇప్పుడు ఆకాశమును గురించి మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము, యెషయా గ్రంథము 45వ అధ్యాయము. ఆకాశము కాదు, ఆకాశముల గురించి మనం చూస్తున్నాం.
యెషయా గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఎవరు దేవుడు? ఆకాశములు వీటిని సృష్టించినటువంటి యెహోవాయే దేవుడు అని చెప్పేసి చాలా స్పష్టంగా మనం చూస్తూ వస్తున్నాం. ఆకాశములను ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించాడు. ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూడగోరితే కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ ఏం రాయబడింది? కీర్తనల గ్రంథము 8:3, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి పని అయిన ఆకాశం కాదు, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, దేవుని యొక్క చేతి పనిగా ఆకాశం ఉంటూ వస్తుంది. చాలా సృష్టి ఆయన నోటితోనే, నోటి వాక్కుతో కలిగింది అంటున్నాం. కొన్నిటిని మాత్రమే ఆయన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి చేత్తో చేసి ఉంటున్నాడు. అలాగున నిన్నను నిర్మించి ఉంటున్నాడు. దానికి ముందు తన చేతులతో ఆకాశములను సృజించి ఉంటున్నాడు ఆయన. చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాము. తర్వాత చూడండి, ఇదే కీర్తనల గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనము, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మరి ఆయన చేతి పనిగా సృజింపబడినటువంటి ఆకాశములు ఏం చేస్తున్నాయి? దే ఆర్ ప్రొక్లైమింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క మహిమను అవి వివరిస్తున్నాయి. ఈనాడు మనము వాటిని అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ వస్తున్నాము. ఇంకా ఆకాశంలో ఏముంది చూడండి, దేర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్. అయితే మనము అన్నిటినీ కలిపి చూస్తున్నాం. కలెక్టివ్ ఇన్ఫర్మేషన్ ఇది. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? మా దేవుడు ఆకాశమందున్నాడు అని చెప్పేసి కీర్తనల గ్రంథం 115వ అధ్యాయంలో చూస్తాం. ఆకాశంలో ఏముంది ఆయనకి? ఆకాశమందు ఆసీనుడగువాడు అంటే దేవుని యొక్క సింహాసనం ఎక్కడ స్థాపింపబడింది? అది ఆకాశములలో స్థాపింపబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన అక్కడ ఆసీనుడై ఉంటూ వస్తున్నాడు. కేవలము అంతేకాదు, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 33వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక మాట వ్రాయబడింది. ఏమని? అనాదిగానున్న ఆకాశవాహనం ఎక్కువానిని కీర్తించుడి. ఆకాశములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయి. అవి ఆయన చేతి పనిగా ఉంటూ వస్తున్నాయి. ఆకాశంలో దేవుని యొక్క సింహాసనము స్థాపింపబడుతూ వచ్చింది. అక్కడ ఆయన నివసిస్తూ భూమిని ఏం చేస్తున్నాడు? అన్నిటినీ, విశ్వమంతటిని ఆయన పరిపాలిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన వాహనానికి ఉన్నటువంటి పేరేంటి? అనాదిగా అంటే చాలా ప్రాచీనమైనటువంటి వాహనం ఒకటి ఉంది. అదేంటిది? ఆకాశ వాహనము ఎక్కి ఆయన ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. మరి ఇంకా మనము సంగతులు స్పష్టంగా చూడగోరితే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును. ఆకాశముంది, మహాకాశముంది, ఆకాశానికి ఇంకోటేముంది? సైన్యం ఉంది. దెర్ ఇస్ ఎ హోస్ట్, దెర్ ఇస్ అన్ ఆర్మీ. వాటిని ఎవరు కలగజేశారు? వాటన్నిటినీ సృజించినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఆకాశములు అనేటటువంటి బహువచనాన్ని మనం చూస్తున్నాం. దెర్ ఆర్ మల్టిపుల్ లేయర్స్, చాలా విభాగాలు ఉంటూ వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ విభాగాల్లో గురించి మనం వెళ్ళకపోవడము మనం ఏం చెప్పుకుంటూ వచ్చాం? వీటిని సృష్టించిన వాడు యెహోవాయే, ఆయనే దేవుడు. అవి ఆయన దేంతో సృష్టించాడు? వాక్కు చేత కాదు, నీ చేతి పని అయిన ఆకాశమును, అది ఆయన చేతి పని. మరి ఇప్పుడు ఆకాశంలో ఆయన చేతి పని, అందులో ఆయన సింహాసనం ఉంది, ఆకాశ సింహాసనం ఉంది, అలాగే ఆకాశ వాహనం ఉంది, అలాగే ఆకాశ సైన్యం ఉంది. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము. ఆల్రెడీ మనం ఈ మాట చెప్పుకున్నాం. 3వ వచనం, మా దేవుడు ఆకాశమందున్నాడు. ఎవరైనా ఒకవేళ ప్రశ్నిస్తే దేవుడు ఎక్కడున్నాడు, మీరు అనుసరిస్తున్నటువంటి దేవుడేడి అనేటటువంటి ప్రశ్నకు మనుషులు ఇవ్వాల్సిన ప్రత్యుత్తరము మా గుడిలోనో, లేకపోతే బడిలోనో, కొండ మీదో, లేకపోతే సముద్రంలోనో కానే కాదు. మా దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశమందున్నాడు. తర్వాత మనం చూస్తాం 16వ వచనము, కీర్తనల గ్రంథము 115:16, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని చెప్పి, 2వ వచనంలో భూమి నిరాకారంగా శూన్యంగా ఉండనని చెప్పి వ్రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు ఆయన భూమిని నరులకు ఇచ్చి ఉంటున్నాడు. అయితే ఆకాశములు మాత్రము ఎవరి వశంలో ఉంటూ వస్తున్నాయి?
దేవుని యొక్క వశంలో ఉంటూ వస్తున్నాయి. అయితే రెండవ దినాన్న మనం చూసేటటువంటి ఆకాశ విశాలాన్ని దేవుడు ఏర్పరిచినటువంటి తరుణంలో ఆయన మంచిది అని చెప్పలేదు. ఆ మాట దానికి కారణాలేంటో ఒకటిగా మనం చూసి ఉంటున్నాం. అయితే ఇప్పుడు చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 18వ వచనము. ఇప్పుడు మొదటి ఆకాశం గురించి వస్తున్నాం. చాలా మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి కదా. యోబు గ్రంథము 37వ అధ్యాయం 18వ వచనం. పోత పోసిన అద్దమంత దట్టమైనదగు ఆకాశమును ఆయన వ్యాపింపజేసినట్లు నీవు వ్యాపింపజేయగలవా? ఈరోజు మనం చూసేటటువంటి ఆకాశ విశాలము, మన కనులెత్తితే మనకు కనబడేటటువంటి ఈ ఆకాశ విశాలాన్ని దేవుడు ఏం చేశాడు? ఒక పోత పోసిన అద్దమంత దట్టమైనదగు, చాలా అద్భుతమైనటువంటి నిర్మాణం. అది చాలా చూడచక్కని నిర్మాణం. ఇది చాలా ఉన్నతంగా ఆహ్లాదంగా కనబడుతూ వస్తుంది. యోబు గ్రంథంలో దాన్నే మనం చూస్తూ వస్తున్నాం. అంత దట్టంగా, అంత అద్దం లాంటిది, చాలా చక్కగా నీవు చేయగలవా అంటే ఇది మనిషికి సాధ్యం కాదు. దేవుడు అంత ఉన్నతంగా ఏం చేసి ఉంటున్నాడు? ఈ ఆకాశాన్ని నిర్మించి ఉంటున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి అనంటే, మనము ఒక అపార్ట్మెంట్ చూడండి, గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఉన్నాం. మనం ఎక్కడున్నాం? వీఆర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్, అంటే భూమి మీద మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన పోత పోసిన దట్టమైనటువంటి అద్దము వంటి యొక్క ఆకాశము ఏంటి? స్లాబ్, పైన ఉన్నటువంటి రూఫ్ ఆయన వేసి ఉంటున్నాడు. దాన్ని ఆకాశంగా ఏం చేశాడు? మనకిచ్చి ఉంటున్నాడు. అయితే ఇదే యోబు గ్రంథంలో మనం జాగ్రత్తగా చదివితే దీని గురించి మరిన్ని సంగతులు ఉంటూ వస్తున్నాయి. యోబు గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనము. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. ఇప్పుడు కొన్నిసార్లు మనం స్లాబ్ వేసుకుంటాం, క్రింద ఇంటికంటే కూడా కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేసుకుంటాం. అలాగన దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశ మండలాన్ని విశాలపరుస్తూ వస్తున్నాడు. పైన వేసేటటువంటి స్టైర్ని విశాలంగా వేసుకున్నట్టుగా, ఉన్న స్థలమంతా వేసుకున్నట్టుగా ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం, ఆకాశం కనబడుతుంది కనులెత్తి. సముద్రం మీదకి వెళ్ళినా ఆకాశం కనబడుతుంది. కాబట్టి భూమి మీద ఉన్న ప్లేస్ కంటే పైన ఆకాశంలో ఉన్నటువంటి ప్లేస్ ఎక్కువ, చాలా ఎక్కువ. ఎందుకంటే భూమి ఇక్కడ క్రింద కొంత భాగమే భూమి ఉంది, కొంత సముద్రం ఉంది, కొంత నివసించడానికి లేకుండా పర్వతాలు అవి ఉంటూ వస్తున్నాయి, అరణ్యం ఉంటూ వస్తుంది. అయితే పైన మొత్తము ఆయన ఆకాశ విశాలాన్ని, మండలాన్ని విశాలపరుస్తూ వస్తున్నాడు. ఇది రెండవ ఆకాశము, లేకపోతే మధ్యాకాశం అని కూడా చెప్పవచ్చు. అయితే యోబు గ్రంథము 15వ అధ్యాయము 15వ వచనం చూడండి. జోబ్ 15:15 రెండో మాట. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రం కాదు. అంత చక్కగా పోత పోసిన అద్దము వంటి దట్టమగు ఉన్నతమైనటువంటి ఆకాశాన్ని ఆయన వేశాడు, దాన్ని విశాలపరుస్తూ వస్తున్నాడు. అయితే ఈ వైశాల్యం ఆయన దృష్టికి ఏం కాలేదు? పవిత్రము కాలేదు. అందుకనే తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండవ దినాన్న క్రింది జలాలను మీది జలాలను వేరుపరిచి ఆకాశ విశాలాన్ని కలగజేసినటువంటి దేవుడు దాని గురించి మంచిది అని ఆయన చెప్పలేదు. ఆకాశ వైశాల్యం ఏ విధంగా ఉంది? ఆయన దృష్టికి అది పవిత్రంగా ఉంటూ రాలేదు. కారణం ఏంటి? మీరు జాగ్రత్తగా వినాలి. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, భూమి మీద ఉన్నాం. పోత పోసిన అద్దము వంటి దట్టమగు ఆకాశం ఏం చేస్తూ వస్తుంది? మన పైన ఉంటూ వస్తుంది. మరి ఇప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. క్రొత్త నిబంధనలో ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మన యొక్క పోరాటము దేంతో? ఆకాశ మండలమందలి ఏముంటూ వస్తున్నాయి? దురాత్మల సమూహాలు ఉంటూ వస్తున్నాయి. ఆ సమూహాలతో మనం ఏం చేస్తూ వస్తున్నాం? పోరాడుతూ వస్తున్నాం. చాలా స్పష్టమైనటువంటి విధానంలో మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. మరి ఆకాశ మండల దురాత్మ సమూహం అంటే నెహెమ్యా గ్రంథంలో మనకు తెలియజేయబడినటువంటి వివరాల మేరకు ఏముంది? ఆకాశ సైన్యం అని చెప్పేసి ఉంది. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 42వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తాము అనంటే
అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఆకాశ సైన్యం అనేటటువంటి దేవుని ద్వారా సృష్టింపబడింది. ఆ యొక్క దేవుని యొక్క కార్యాలు నెరవేర్చడానికి సూర్యచంద్రులు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులో భాగంగానే ఉంటూ వస్తున్నాయి. అయితే కొంతమంది దేవుని సేవించట్లేదు. దేవుడే ఇష్టపూర్వకంగా వారిని దేని సేవించుటకు విడిచిపెడుతూ వస్తున్నాడు ఆయన? ఆకాశ సైన్యాన్ని. గుర్తుపెట్టుకోండి, ఈనాడు భూమి మీద అనేకులు నిజ దేవుణ్ణి సేవించటం లేదు, తమను సృజించినటువంటి సృష్టికర్తను సేవించటం లేదు, కానీ ఆయన సృష్టించినటువంటి సృష్టమే ఆకాశ సైన్యం. వాళ్ళేం కొత్తగా ఆయనకు అతీతంగా ఆయనకు పోటీగా ఉద్భవించినటువంటి వారు కారు. ఇప్పుడు దాన్ని వారు సేవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వీరంతా ఎక్కడ నివాసం ఉంటున్నారు? భూమి మీద మనుషులు నివాసం ఉంటుంటే వారు ఈ రెండవ ఆకాశంలో లేకపోతే మధ్య ఆకాశంలో ఆకాశ మండలం మీద నివసిస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు మరో సంగతి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఆయన మరొక ప్రాముఖ్యమైన సంగతి చెప్తూ వస్తున్నాడు. తనకు కలిగినటువంటి ఒక ఉన్నతమైన మహాదర్శనం అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తునందున ఒక మనుషుడు నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఈ సంగతి జరిగిన 14 ఏళ్ల తర్వాత ఆయన వ్రాస్తూ వస్తున్నాడు ఈ మాట. ఏ సంగతి? ఆయన భయంకరంగా రాళ్ళతో కొట్టేశారు, చనిపోయాడు అనుకొని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. నిజంగానే ఆయన తన ప్రాణాన్ని కోల్పోయించినాడు, మరలా ఆయన బ్రతికింపజేసిన వాడు దేవుడు. ఆ సంఘటన జరిగిన 14 ఏళ్లకు ఆయన ఏం రాస్తున్నాడంటే, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, ఐ నో ఏ మ్యాన్ హూ వాజ్ ఇన్ క్రైస్ట్. అతడు ఏం చేయబడ్డాడు? 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. 3వ ఆకాశం అంటే క్రింద ఆయనే చెప్పేసి ఉంటున్నాడు 3-4 వచనాలు. అలాంటి మనుషుడు నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి. భూమి మీద మనమున్నాం. పోత పోసిన అద్దము వంటి దట్టమగు అద్భుతమైనటువంటి ఆకాశం మన పైన మన కళ్ళకు కనిపిస్తూ వస్తుంది. ఈ విశాలంలో పక్షులు ఎగిరేటట్టు దేవుడు ఏర్పరిచి ఉంటున్నాడు. ఈ ఆకాశ విశాలంలో దానిపైన ఆకాశ మండలం ఉంది. ఆ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి, ఆకాశ సైన్యం ఉంది. అంటే ఆయన సృజించినటువంటి దేవదూతల్లో ఆయనకు చిత్తానికి భిన్నంగా పనిచేసేటటువంటి వారు భూలోకంలో సృజించినటువంటి సృష్టికర్తను విడిచిపెట్టి ఆ సృష్టాన్ని పూజించేటటువంటి పరిస్థితుల్లోకి అనేకులు దిగజారి ఉంటున్నారు. ఇప్పుడు భూమి మీద ఎవరైనా ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే వారు నేరుగా పరలోకానికి వెళ్ళరు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారని మనకు తెలుసు, పరదైస్సులోనికి వెళ్తారు. ఆ పరదైస్సుకు పెట్టబడినటువంటి పేరేంటి? 3వ ఆకాశము, అంటే ద థర్డ్ హెవెన్. వాళ్ళు ఏం చేయాలి? పోత పోసిన అద్దము వంటి దట్టమైనటువంటి ఆకాశాన్ని దాటాలి. ఆకాశ మండలంలో ఉన్నటువంటి పరిస్థితులను దాటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? 3వ ఆకాశమునకు కొనిపోబడుతూ వస్తున్నారు. అది పరదైసు అని చెప్పేసి చాలా ఉన్నతంగా పిలువబడుతూ వస్తుంది. ఇప్పుడు మన జీవితాల్లో మనం గ్రహించవలసినటువంటి సంగతి ఏంటి అని అంటే, దేవుడు మనల్ని సృజించాడు. ఈ ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడై ఉంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనము ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఏది శాశ్వతము? భూమి మీద ఏది శాశ్వతం కాదు. అశాశ్వతమైన లోకంలో అశాశ్వతమైనటువంటి జీవంతో మనం ఉంటూ వస్తున్నాము. ఇప్పుడు దేవుడు మన ఎడల కనికరం కలిగి సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు తెలియజేస్తూ వస్తున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో పేతురు కొన్ని సంగతులు రాసి ఉంటున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 10వ వచనం నుంచి చదువుకుందాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించనని చెప్పి వ్రాయబడినటువంటి సంగతిని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఆకాశం కాదు, 2 కాదు, ఆకాశములు ఏం చేస్తాయంట? ప్రభు దినం వచ్చినప్పుడు మహాధ్వనితో, చాలా గొప్ప ధ్వనితో అవన్నీ లయమైపోతూ వస్తాయి, నాశనమైపోతూ వస్తాయి. అయ్య బాబోయ్, ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుని వాక్యం భూమిని భద్రపరుస్తుందని ఆల్రెడీ మీతో చెప్పాను. శూన్యంపై దేవుని భూమిని వేలాడదీసినప్పుడు మరి భద్రపరుస్తున్నటువంటి దేవుడు ఒక దినాన్న ఆయన దినం వస్తుంది. ఆ దినం వచ్చినప్పుడు ఆకాశములు మిక్కటమైనటువంటి మహాధ్వనితో ఏమవుతాయి? గతించిపోతాయి. అయితే మనం దేని కొరకు వేచి చూస్తున్నాం? 13వ వచనం. ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు
నీతి నివసించును. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం 21వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. మన కంటికి బాహ్యంగా ఉన్నతంగా ఆహ్లాదంగా కనబడుతున్నటువంటి ఈ మొదటి ఆకాశము భూమి ఆకాశములు సైతం ఏమైపోతాయి? గతించిపోతాయి. ఇవన్నీ నాశనం అయిపోతూ వస్తాయి. భూమి మీద మనం ఉన్నాం. మన పైన దేవుడు పోతపోసిన అద్దము వంటి దట్టమైనటువంటి ఆకాశాన్ని, వైశాల్యాన్ని, ఆకాశ మండలాన్ని ఆయన విశాలపరచుకోవడానికి చాలా చోట్ల వ్రాయబడింది బైబిల్లో. విశాలపరిచాడు, అది ఆక్రమించుకోబడింది. ఆకాశ సైన్యం ఏం చేస్తుంది? అక్కడుండి దేవునికి నరులకి మధ్యలో అడ్డుగా ఉంటూ వస్తుంది. ఇప్పుడు దాన్ని అధిగమించి జయించేటటువంటి వారు ఎక్కడికి వెళ్తున్నారు? పరదైసులోకి వెళ్తున్నారు. జీవవృక్ష ఫలాలు పొందాలి అని అంటే ఈ ఆకాశ మండలాన్ని దాటి వెళ్ళవలసినటువంటి వారిగా అనేకులు ఈ లోకంలో జయ జీవితులుగా ప్రభు వారిని దాటించి ఉంటున్నారు. వారికి సాధ్యం కాకపోయినా ఇప్పుడు ఈ అనుభవాలను గుండా వెళ్ళినటువంటి వారు ఈ భూమిని చూడరు, ఈ ఆకాశాన్ని చూడరు. ఇవన్నీ గతించిపోతాయి. గతించిపోయిన తర్వాత క్రొత్త ఆకాశం వస్తుంది, క్రొత్త భూమి వస్తుంది. మరి భూమి మీద ఉంటున్న కాలంలో మనం పొందవలసినటువంటి అనుభవం ఏంటి? మన కొరకు ప్రభు చేసేటటువంటి కార్యాలేంటి అంటే, మీరు జాగ్రత్తగా వెలుగు చూడండి. ఆకాశం తట్టు చూడగా అక్కడ వెలుగు లేకపోయేను అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు ఆకాశంలో వెలుగు లేకుండా పోయింది. ఎందుకు వెలుగు లేకుండా పోయింది అనేటటువంటి కార్యాలు కూడా సంగతులు మనం చూస్తే ఇర్మియా గ్రంథం 2:12 చూడండి. ఇర్మియా గ్రంథము 2:12. ఏదైనా పైన తేడా వస్తుంది, ఏదైనా ఋతువుల్లో మార్పు వస్తుంది అని అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. దేని బట్టి? ప్రజలు నేరం చేసి ఉంటున్నారు, దేవుని విడిచిపెట్టి ఉంటున్నారు, దేవుడు కాని వాటిని సేవిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన బట్టి ఆకాశం ఏమైపోవాలి? విస్మయమైపోవాలి, కంపించిపోవాలి అని చెప్తున్నారు. అలాగే ఫలవంతమైనటువంటి ఋతువులు దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఈనాడు మనుషులు వాటిని పోగొట్టుకుంటున్నారంటే కారణం ఏంటి? మీ దోషములు వాటి యొక్క క్రమమును తప్పించను, తగిన కాలంలో వర్షాలు పడకపోవడానికి వీటన్నిటి కారణాలు ఏంటి? మనుషుడు ఏ మంచి సంగతి అయినా ఆకాశం నుండి వస్తుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జకర్యా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, భూమి మీదకి వచ్చేటటువంటి 4 వాయువులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హెవెన్స్, పైనుంచే వస్తున్నాయి. అలాగే భూమి మీద మనిషికి అవసరమైనటువంటి జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దైవ సన్నిధి నుండే వస్తుంది. మానవ జీవితాన్ని అర్థవంతంగా చేసేటటువంటి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచే వస్తుంది. మరి ఈ భూమి సస్యశ్యామలం కావాలన్నా, చక్కగా ఉండాలన్నా అన్ని మేలులు, అన్ని ఆశీర్వాదాలు. మోషే చెప్తున్నాడు కదా, దైవజనుడైన మోషే, ఏం జరుగుతుందంట? నా ఉపదేశం వానవలే కురియును. పైనుంచి పడేటటువంటి వాన ఏ విధంగా అయితే నిరుపయోగంగా నిష్ప్రయోజకంగా ఉన్న భూమిని సస్యశ్యామలం చేస్తుందో, అలాగ పైనుండి పడేటటువంటి నీరు, వర్షం ఏం చేస్తుంది? భూమిని ఉన్నతమైనటువంటి ఫలవంతమైన స్థితిలోనికి తీసుకొని వస్తుంది. అలాగున పైనుండి అన్ని మంచి సంగతులు వస్తున్నాయి. కానీ మధ్యలో ఒకటి ఉంది. ఏంటది? ఆకాశ మండలమందలి దురాత్మల సమూహాలు ఉంటూ వస్తున్నాయి. అందుకని అవేం చేస్తున్నాయంటే దే ఆర్ జామింగ్ ద పర్పస్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఉద్దేశములు అవి ఆఫ్ చేస్తూ వస్తున్నాయి. వాటిని అధిగమించాలి అని అంటే చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనము. క్రొత్త నిబంధనలో మనం ఈ మాట చూస్తూ వస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనము. మార్కు సువార్త, యేసు ప్రభు భూమి మీదకి వచ్చినటువంటి తరుణంలో ఆయన బాప్తిసం పొందాడు, ఒడ్డు నుండి వస్తున్నాడు. 10వ వచనం, వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశం చీల్చబట్టయు, ద హెవెన్ వాజ్ ఓపెన్ ఫర్ హిమ్. పొగ వంటి దట్టమైనటువంటి ఆకాశము, ఇంకా దానిపైనటువంటి మహాకాశము, ఇవన్నీ చీల్చబడ్డాయి. పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటయు చూచెను. ఈనాడు నిన్ను నన్ను దేవుడు దర్శించాలంటే, నీకు నాకు తన వాక్కును దేవుడు తెలియజేయాలంటే ఆ వాక్ ఎక్కడి నుంచి రావాలి? నీ కొరకు నా కొరకు అవసరమైతే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆకాశాన్ని తెరుస్తూ వస్తున్నాడు. తెరిచి ఏం చేస్తున్నాడు? తెరచు నాకాశము వినిపించ స్వరము. ఈ సమయంలో నీకు వినపడుతున్నటువంటి ఈ వాక్కు ఒక మనిషి తను మాట్లాడేటటువంటి మాటలు కావు, కానీ దేవుడు తన ఆకాశమును తెరిచి, ఓపెనింగ్ ద హెవెన్స్, ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తుకు అనుగ్రహింపబడింది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అలాగున నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేయగోరుతూ వస్తున్నాడు? అలాగున తెరచి నీ కొరకు నా కొరకు తన అద్భుతమైనటువంటి శక్తిని నీపై నాపై కుమరిస్తున్నాడు. మరొక మాట చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము. ఇక్కడ స్టెఫన్ అనేటటువంటి ఆయన రాళ్లతో కొడుతున్నారు. అయితే వారందరిని అతను క్షమిస్తున్నాడు. క్షమించగలడానికి కారణం ఏంటో తెలుసా? అతని కొరకు దేవుడు ఏం చేశాడు? యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ 7:56, ఆకాశము తెరవబట్టయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినట్టు చూచున్నానని చెప్పాను. పరలోకంలో జరిగేటటువంటి సంఘటన యథాతథంగా ఉన్నట్టు స్టెఫన్ కనబడుతూ వస్తుంది. భౌతికమైన ఈ దేహంతోనే తన కన్నులు తెరిచి తెరవబడినటువంటి ఆకాశము,
యాక్చువల్గా కూర్చునేటటువంటి యేసు ప్రభు నుంచున్నాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి మరణాన్ని చూసి, హతసాక్షిగా స్టెఫను జీవితాన్ని ముగించబడేటటువంటి ఉన్నతమైన ఆధిక్యతను చూసి ఆయన కూడా నిలబడి ఉంటున్నాడు. ఆకాశం ఏమైపోయింది? తెరవబడింది. ఈనాడు నువ్వు నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే మధ్యలో ఆకాశ మండలం మందులో ఉన్న దురాత్మల సమూహాలు దేవుడిచ్చేటటువంటి మంచిని నీకు నాకు అందకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే దేవుని ఉన్నతమైన శక్తి ముందు ఏది ఆగదు. ఆయన ఏం చేయగలడు? నీ కొరకు నా కొరకు తేరాచు నాకాశము వినిపించ స్వరము. ఆయన అవసరమైతే ఏం చేస్తాడు? మేఘములను వంచి దిగొస్తాడు నీ కొరకు. నింగిని వంచి, ఆకాశాన్ని వంచి దిగొస్తాడు ఆయన నీ కొరకు. అలాగన స్టెఫన్ కొరకు మనం చూసి ఉంటున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం చూసి ఉంటున్నాం. అలాగే యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము మొదటి అధ్యాయము 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా, నౌ వాట్ వాజ్ ఓపెన్డ్? ద హెవెన్ వాజ్ ఓపెన్డ్. యెహెజ్కేలు ఉన్నతమైనటువంటి దైవ దర్శనం పొంది ఉంటున్నాడు. ఎక్కడి నుండి? మధ్యాకాశంలో ఉన్నటువంటి వాటి వివరించాయా? అవి కావు. పైన ఉన్నటువంటి ఆకాశం ఏమైపోయింది? వారి కొరకు తెరవబడుతూ వచ్చింది. ఈనాడు క్రైస్తవ జీవితం ఏంటి అనంటే, ఆకాశము నుండి, పరలోకపు సింహాసనం నుండి నీ కొరకు నా కొరకు దేవుడు అనుగ్రహించేటటువంటి ఉన్నతమైన దివ్యాశీర్వాదాలు మధ్యలో ఎన్నున్నా అవి ఎంత ఉన్నతమైనవన్నా నీవు నేను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే అవి ఆ రావలసిన మేలు నీ కొరకు ఛేదించుకొని వచ్చేస్తాయి. లేకపోతే నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు, ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం. నన్ను విడిచిపెట్టారు కానీ వాటిని సేవిస్తున్నారు. ఆకాశమా దీన్ని బట్టి బొత్తిగా కంపించుము, విస్మయపడము. అలాగే ఫలవంతమైనటువంటి ఋతువులు కూడా భూమి మీద అనుగ్రహింపబడకుండా మనుషుల దోషాలే వాటిని క్రమాన్ని తప్పిస్తూ వస్తున్నాయి. మనం ముగించుకోక పూర్వము యేసు ప్రభు యొక్క జీవితాన్ని చూద్దాం. ఎఫ్ఎస్సీలకు నా జీవితాలు కూడా ఎలా ఉండాలి అనేటటువంటిది దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద మరణించాడు సిలువలో. మరణించిన తర్వాత ఆయన ఏం చేశాడు? భూమి యొక్క పునాదుల్లోనికి, భూమికి క్రిందకి, పాతాళంలోనికి ఆయన వెళ్ళిపోయి ఉంటున్నాడు. దిగినవాడు ఏం చేశాడు అని అంటే ఇంక దిగిపోయి ఉండలే. చాలామంది చనిపోయిన తర్వాత క్రిందకి దిగుతున్నారు, దిగిపోయే ఉంటున్నారు. కానీ ఏ పాపం మెరుగనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు దిగినటువంటి వాడు పైకి వస్తున్నాడు. పైకి వచ్చి ఇప్పుడు దేన్ని దాటుతున్నాడు? భూమినే కాదు, ఆకాశ మండలాన్నే కాదు. ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాము, చాలా స్పష్టంగా వ్రాయబడినటువంటి మాట, ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి, అబౌవ్ ఆల్ ద హెవెన్స్, వీటన్నిటిని దాటుకొని చాలా ఉన్నతమైనటువంటి ప్రదేశానికి ఆయన వెళ్ళిపోతూ వస్తున్నాడు. అలాగే చూడండి, హెబ్రీ గ్రంథకర్త మాట చెప్తూ వస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఈరోజు ప్రశ్న ఏంటి అనంటే, ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. కీర్తనల గ్రంథం 115లో. ఆకాశములు చాలా ఉన్నాయి. మనం భూమి మీద ఉన్నాం. మన పైన మన కళ్ళకు ఆకాశ విశాలం ఉంది. దానిపైన ఆకాశ మండలం ఉంది. అక్కడ దురాత్మ సమూహాలు ఉన్నాయి. ఈ ఆకాశ విశాలంలో పక్షులు ఎగురుతున్నాయి, మనుషులు కూడా ఫ్లైట్స్లో ఎగురుతూ వస్తున్నారు. దానిపైన 3వ ఆకాశం ఉంది. అపోస్తలుడైన పౌలు పేర్కొంటూ వచ్చాడు పరదైస్ అని చెప్పేసి. అక్కడ జయించి పరిశుద్ధులు వీటన్నిటిని దాటి అక్కడికి వెళ్తున్నారు. యేసు ప్రభు కూడా ఈ ఆకాశ మండలం గుండా దాటి ఉంటున్నాడు. భూమి మీద ఉంటుండగా నిన్నేది లాగుతుంది? భూ ఆకర్షణ, గ్రావిటేషనల్ ఫోర్స్ విల్ అట్రాక్ట్ యూ వెన్ వైల్ యూ ఆర్ ఆన్ ద ఎర్త్. నా శరీరంలో బలం తగ్గే కొద్ది ఆటోమేటిక్గా నేను ఇలా వంగిపోతాను. ఎందుకు వంగిపోతాను? కింద ఉన్న ఆకర్షణను లాగేస్తుంది. అయితే చనిపోయిన తర్వాత భూ ఆకర్షణ ఉండదు, కానీ దెర్ ఇస్ ఏ ఫోర్సెస్ ఆఫ్ హెల్, పాతాళపు శక్తులు ఉంటాయి, అవి లాగేస్తాయి. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, పాతాళం ఏం చేస్తుందంట? మనుషులను చెరపడుతుంది. అయితే క్రైస్తవ జీవితం ఏంటి అనంటే, నువ్వు భూమి మీద నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తే నీ కొరకు ఆయన ఏం చేస్తాడు? తేరాచు నాకాశము వినిపించ స్వరము. గాడ్ విల్ ఓపెన్ ద హెవెన్స్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఆకాశం తెరిచి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మ అనుగ్రహించినట్టుగా, అలాగే తన ప్రియదాసుడైనటువంటి స్టెఫనుకు
తెరవబడిన నేత్రాలతో ఆకాశం తెరవబడి దేవుని కుమారుడు నిలవబడి ఉండట అతడు చూసినటువంటి సంగతిగా, అలాగే యెహెజ్కేలుకు గొప్ప దర్శనాలు అనుగ్రహించడానికి దేవుడు ఏం చేశాడు? పరలోకమును తెరిచి ఉంటున్నాడు. ఆ విధంగా నీ కొరకు తెరుస్తాడు. అలాంటి జీవితం నీలో ఉంటే, అలాగున ఆ వాక్కు ద్వారా పైనుండి పడేటటువంటి మంచు, పైనుండి పడేటటువంటి వాయువులు, పైనుండి వచ్చేటటువంటి భూమికి ఆశీర్వాదకరమైన సమస్తమైన సంగతులు పైనుండే వస్తున్నాయి. అందులో అనుమానం ఏమీ లేదు. అలాగే నీ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు కూడా పైనుండే వస్తున్నాయి. అవి పొందినటువంటి నీవు ఏం చేయగలవు? నీ మరణానంతరం నువ్వు కూడా ఏం చేయగలము అనంటే అద్భుతమైనటువంటి వచనాలు ఉన్నాయి. చూడండి, చాలా స్పష్టంగా తెస్సలోనికైలకు రాస్తూ అపోస్తులైన పౌలు చెప్తూ వస్తున్నాడు. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని దూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనందరము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఎక్కడికి వెళ్ళిపోతాం? యేసు మరలా వచ్చును, మనలా కొనిపోవును ఆకాశ మండలముకు. తన పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2వ దినాన దేవుడు ఆకాశాన్ని విశాలపరిచి ఒక విశాలాన్ని క్రియేట్ చేసి హీ కుడ్ నాట్ గివ్ ద సర్టిఫికేట్ ఆఫ్ గుడ్. ఎందుకు? ఆకాశ మండలం మీద ఏమున్నాయి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా దురాత్మల సమూహాలు ఉన్నాయి. అయితే ఒక రోజున అవన్నీ లయపరచబడతాయి, అవన్నీ లయమైపోతాయి. వి విల్ మీట్ అవర్ లార్డ్ ఓవర్ దేర్. అక్కడ మనం ఏం చేస్తాం? ప్రభువుని కలుసుకుంటాం. క్రైస్తవ జీవితం అంటే చనిపోయిన తర్వాత పాతాళపు శక్తి నేను కిందకి లాగేసేది కాదు. భూమి మీద బ్రతికినంతకాలం, నీలో ప్రాణం ఉన్నంతకాలం భూ ఆకర్షణకు అతీతంగా నిలబడుతున్నావు. నీ ప్రాణం నిన్ను విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మ ఈ పాతాళపు శక్తికి అతీతంగా ఎగరాలి అని అంటే యూ షుడ్ హ్యావ్ ఎ రిలేషన్ విత్ హెవెన్. పరలోకంతో నీకు సంబంధం ఉండాలి. ఆ దైవశక్తి పరలోకమును తెరిచి, ఆకాశమును తెరిచి నీ కొరకు ప్రభు పంపేటటువంటి శక్తి నేను ఏం చేస్తుంది అని అంటే పైకి తీసుకొని వెళ్తుంది. పైకి తీసుకొని వెళ్ళి ప్రభువుతో నిత్యము, ఇక్కడ ఏమని రాయబడింది? సదా 17వ వచనం, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఆఖరి భాగం. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా నుండెదము. క్షేమకరమైన, ఉన్నతకరమైన, ఆశీర్వాదకరమైనటువంటి అటువంటి ఉన్నతమైనటువంటి ప్రభువుతో ఉండేటటువంటి స్థితి. ఇవన్నీ లయమైపోతాయి. ఈ ఆకాశాలు గతించిపోతాయి మహాధ్వనితో. అది నిత్యము నిలుస్తుంది. క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అక్కడికి చేరాలి అని అంటే నీ కొరకు పరలోకమును తెరచి దేవుడు వినిపిస్తున్నటువంటి స్వరాన్ని, దేవుడు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొంది పాతాళపు శక్తికి అతీతంగా యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు. ఏంటా బలము? వారు పక్షిరాజుల వలె భూ ఆకర్షణకు అతీతంగా పక్షులు ఏ విధంగా ఎగురుతూ వస్తున్నాయో అలాగే మరణించిన తర్వాత పాతాళపు శక్తికి అతీతంగా నూతన బలం పొంది పక్షిరాజుల వలె ఎగిరి అలయక పరిగెత్తి యేసు ప్రభు దేని దాటేస్తున్నాడు? ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడని చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రికలో మరొక చోట రాయబడింది. అలాగున ఆ ఆకాశ మండలానికి అతీతంగా, దురాత్మల సమూహానికి అతీతంగా ఇంకా వారిని ఏమీ చేయలేవు. పరదేశంలో ఉన్న వాళ్ళని ఈ దురాత్మల సమూహాలు ఏమీ చేయలేవు. అటువంటి ఉన్నతమైన స్థితి ప్రభు నీకు నాకు అనుగ్రహించగోరుతూ వస్తున్నాడు. మరి అటువంటి ఉన్నతమైన స్థితి దైవ సన్నిధిలో ఉండి ఆయన పరలోకపు దర్శనాన్ని పొంది నడవగలిగినట్లు మనందరికీ దేవుడు తన సహాయం దయచేయను గాక.